ప్రైజ్ ద లార్డ్. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున మీకు అందరికి వందనాలు. ప్రియమైన వారులారా, బాగున్నారా? ప్రభువైన యేసుక్రీస్తు మహాకృపను బట్టి మేమందరం బాగున్నాం. ఆయన యొక్క వాక్య లేఖనాలను ఆయన చిత్తానుసారంగా ధ్యానించుకున్నాము కనుక మనమందరం ఆశీర్వదింపబడుతూ ఉన్నాం. 2025 సంవత్సరం ఈ యొక్క వాగ్దానములు మన జీవితం నెరవేర్చబడుతూ ఉంది. ప్రతిదినం నేను ఇంతకుముందు చెప్పేటువంటి మాట కూడా మీకు తెలిసి ఉంటుంది. వాగ్దానము ఒకసారి తీసుకుంటే అది అప్పటికి అయిపోయేది కాదు. మన జీవితాంతం మనం భూమిని విడిచి వెళ్ళి పరమునకు ప్రభువైన యేసుక్రీస్తు చేరేంత వరకు మనకు వాగ్దానం నెరవేర్చబడుతూ ఉంటుంది. మనతో మాట్లాడుతుంటుంది, మనం నడిపిస్తుంటుంది. అందులో భాగంగానే యెహోవా ధర్మశాస్త్రం ఆనందించు దాని దివారాత్రం ధ్యానించబడి ధనుడు అనేటువంటి మాట. ఆది యందు వాక్యము, వాక్యము దేవుడే, వాక్యమే దేవుడు. దేవుడు మనుషుడు రొట్టె వలన మాత్రం దేవుడు నోట నుండి వచ్చి ప్రతి మాట వలన జీవించు. ఇలాంటి వాగ్దానం మనం చూస్తున్నాం. అపోస్తుల కార్యంలో ప్రాముఖ్యమైన మాట రాయబడుతుంది. 6వ అధ్యాయం 7వ వాక్యాలు మనం చూస్తే, దేవుని వాక్యము ప్రబలమై శిష్యుల సంఖ్య యెరూషలేములో బహుగా విస్తరించెను, మరి యాజకులు అనేకులు విశ్వాసమునకు లోబడిరి. ప్రభు యొక్క వాక్యం అదే 19:20లో కూడా ఆ మాట చాలా చక్కగా రాయబడుతుంది. దేవుని యొక్క వాక్యానికి ఉన్నటువంటి శక్తిని గురించి ఇక్కడ రాయబడుతుంది. 19:20లో మనం చూసినట్లయితే చాలా చక్కటి మాట రాయబడుతుంది. చూడండి ప్రియమైన వారులారా, అపొస్తలుల కార్యం 19:20లో ప్రభు వాక్యము ప్రబలమై వ్యాపించుచుండెను. అంటే వాక్యం వ్యాపించే కొద్దీ నీకు విడుదల. నీ జీవితంలో వాక్యము ఉంటే, వాక్యం వ్యాపింపజేస్తే, వాక్యం ఎదిగితే తద్వారా వాగ్దానం నెరవేర్చబడుతుంది. వాక్యం ఎదిగితే తద్వారా నీ భవిష్యత్తు ఆశీర్వాదపడుతుంది. వాక్యం నువ్వు ఎదిగితే తద్వారా నీ భవిష్యత్తు, నీ యొక్క వ్యాపారము, నీ యొక్క చదువు, నీ యొక్క ఉద్యోగము, నీ యొక్క కుటుంబము, నీ యొక్క బంధువు మిత్రులు, నీకు ఉన్నటువంటి ప్రతిదీ అభివృద్ధి చెందాలంటే నువ్వు వాక్యములు ఎదగాలి. వాక్యం ఎదిగేటప్పుడు దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. వాక్యం లేకుండా ఏం కుదరదు, శూన్యం. ప్రార్థన లేకుండా శూన్యం. వాక్యం ప్రార్థన ఉంటేనే నీ జీవితం. ఎవరో ఒక సేవకులు ప్రార్థన చేస్తే నీకు జరిగిపోతుందంటే, ఒకవేళ ప్రారంభము అది కావచ్చేమో, దాని తర్వాత కొనసాగించాలంటే నీకు వాక్యం అవసరం. ఒకవేళ ఒక పాస్టర్ ప్రార్థన చేస్తే నీకు విడుదల వస్తుంది అంటే అది ప్రారంభమే, దాని తర్వాత ఆ విడుదలను కాపాడుకోవాలంటే నీకు వాక్యమే. పాస్టర్ గారు చేసేటువంటి ప్రార్థన ద్వారా మీకు కలిగేటువంటి విడుదలకు, స్వస్థతకు, ఆరోగ్యంకు, అద్భుతాలకి, ఆశ్చర్యక్రియలకి ప్రారంభం మాత్రమే జరుగుతుంది. కానీ దాన్ని కొనసాగించి కాపాడుకోవాలంటే వాక్యమే. వాక్యం లేకుండా నువ్వు దాన్ని కాపాడుకోలేవు, కొనసాగించలేవు. నువ్వు వాక్యముతో ముందుకు సాగుతూ ఉన్నట్లయితే నీ జీవితంలో ఆశీర్వాదం తన అంతట తాను నిన్ను వెతుక్కొని వస్తాయి. ఆశీర్వాదం నువ్వు వెతకాల్సిన అవసరం లేదు. దేవుడు అలాగా మిమ్మల్ని ఉంచాలని ఆశపడుతున్నాడు. ఆయన రాకడ సమీపం, త్వరగా రాబోతున్నాడు. వాక్యం నెరవేరుతున్నది. కరువులు, తెగుళ్ళు, యుద్ధాలు, ప్రజల మీదకి ప్రజలు, జనుల మీదకి జనము, అనేక రాజ్యాల మీదకి రాజ్యం, ఆయన చెప్పినటువంటి మాటలు నెరవేర్చబడుతున్నాయి. వాక్యం నెరవేరుతున్నటువంటి కాలంలో మనం గ్రహించి వాక్యములో మనం అభివృద్ధి చెందినట్లయితే నా జీవితంలో ఆ వాక్యం మనల్ని విడిపించి, ఆశీర్వదించి, బాధల నుంచి నెమ్మదిని కలుగు చేసి, వెలుగును అనుగ్రహించి, ఆయనతో జీవించేటువంటి ఒక జీవితాన్ని, యుగాలు జీవించే నిత్య జీవితాన్ని నీకు నాకు ఆ వాక్యమే దయచేస్తాను. ఆ జీవితాన్ని మనం పొందుకుందామా? ముందుకు సాగుదామా? ప్రియ పరలోకపు తండ్రి యేసయ్య, నీకు వందనాలు, స్తుతి స్తోత్రాలు. మహోన్నతుడ, గొప్ప దేవ, సర్వాధికారి, సర్వయుగము ఆరాధ్యం ప్రభువా, ఈరోజు మీరు నేర్పిన మాట ప్రకారంగా ప్రభువా వాక్యము ప్రబలమై వ్యాపించను. ప్రభువా, ఆనాడు శిష్యుల సంఖ్య విస్తరించను. ఈరోజు కూడా నాయన తండ్రి, మీకు శిష్యులుగా మేము ఉండాలంటే ప్రభువా వాక్యానుసారం జీవితం జీవిస్తేనే శిష్యులుగా ఉండగలుగుతాం. అలాగన తండ్రి, వాక్యానుసారంగా వాక్య ధ్యానము నా తండ్రి, గదిలో ప్రార్థన, మదిలో వాక్యం మా జీవితంలో పనిచేయటం కృప చూపించిన అలాంటి జీవితం మేము జీవించి నీ రాకడలో ఎత్తబడి నీ యొక్క బిడలుగా తండ్రి మేము అందరం జీవించడం, యుగాలు సంతోష సమాధానం ఏదైతే ఇక్కడ మేము పాకులాడుతూ, కష్టపడుతూ, ఇబ్బంది పడుతూ కావాలని కోరుకుంటున్నాం, అది మీరు మాకు ఆల్రెడీ తయారు చేసి పెట్టారు. దాన్ని పొందుకునేటప్పుడు మేము ఇక్కడ ప్రయాసపడ్డ కృప చూపించవలసిన ప్రార్థన చేస్తాం. యేసుక్రీస్తు పరిశుద్ధమైన ఆమెను అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుడు మనందరినీ దీవించును గాక. గాడ్ బ్లెస్ యు.